2024లో దావోస్ పోయారు, 2025లో పోయారు దావోస్. ఎందుకంటే 24 జనవరిలో జరుగుతూ ఉంటాయి దావోస్ ఎక్కువ. సో 2024 వెళ్ళారు కదా, 2025 జనవరిలో పోయారు. అక్కడికి వెళ్తే 0 పెట్టుబడులు. అంతా మీడియా అంతా అడుగుతున్న ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు ఎందుకు రాలేదని. సడన్గా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఏం చెప్పారు, ఎవరు చెప్పారు దావోస్ వెళ్ళింది పెట్టుబడులు పెట్టాను కానీ మీకు చెప్పామా? దావోస్ అనేది ఏంటి అన్ని దేశాల కంపెనీల ప్రతినిధుల్ని ఒకే చోట కలిపే నెట్వర్కింగ్ సమావేశం అది. సో మీరు ముందు నెగిటివ్ ఆలోచనలు మీడియా వాళ్ళు మానుకోవాలి. దావోస్ అనగానే ఏదో లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చేస్తాయని ఇట్లాంటివన్నీ మీరు అపోహలన్నీ మానుకోవాలి. దావోస్ వెళ్ళేది సరదాగా అందరిని అక్కడ కలిసి జాగ్రత్తగా ఉంచండి. ఎందుకంటే రేపు 10,000 కోట్లు వచ్చినా చంద్రబాబు నాయుడు గారే సాధించారు, ప్రపంచంలో ఎవరి వల్ల సాధ్యం కాలేదు. ఇంకా ఏం చెప్పారంటే సార్ అక్కడ గతంలో దావోస్ అంటే కేవలం ధనికులనే ముద్ర ఉండేది, అక్కడికి వెళ్తే ఓట్లు పోతాయన్న భయంతో రాజకీయ నాయకులు వెళ్ళేవారు కాదు. సో నేను ఎప్పుడైతే అంటే నేను సీఎం గా నేను వెళ్ళేప్పటి నుంచే మిగిలిన రాష్ట్రాల్లో రావటం మొదలు పెట్టారంట. 15 సార్లు వెళ్ళాడు ఇప్పుడు దావోస్. ఈ సమావేశం తగిలితే 15 సార్లు దావోస్ వెళ్ళిన ఏకైక ముఖ్యమంత్రి. నాకు తెలిసి 15,000 కోట్లు పెట్టుబడులు కూడా రాలేదు 15 సంవత్సరాలు. మీరు ఎట్లా చెప్తారు? 9 నెలల్లో 23.5 పెట్టుబడులు అది పెద్ద ట్రాష్ చెప్పారు కాదు. అది పెద్ద ట్రాష్. దీంట్లో ముందు చెప్పేదానికంటే దావోస్ వెళ్ళడానికి ఏమన్నా అంటే ఐటీ అంటే ఏంటో మన వాళ్ళకి తెలియనప్పుడు ప్రపంచం అంతా తిరిగి కంపెనీలు తీసుకుని వచ్చి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాను. మొన్న దావోస్ వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్లో ముఖ్యాంశాలు ఈ మిస్ అయితే కష్టం. ఎందుకంటే తర్వాత నేను అప్పట్లో పీసీ అంటే పర్సనల్ కంప్యూటర్ అంటే అందరూ పీసీ అంటే పోలీస్ కానిస్టేబుల్ అని అర్థం చేసుకునేవాళ్ళు. దావోస్ వాళ్ళు కూడా అక్కడ వాళ్ళకి ఇంగ్లీష్ మాట్లాడటం రాకపోతే లండన్ నుంచి ప్రొఫెసర్లు రప్పించి ఇంగ్లీష్లో నైపుణ్యం ఇప్పించాడు దావోస్ వాళ్ళకి.